సుకుమార్ గారు ఇంకా సినిమాలు చేయరంట. నిన్న 'గేమ్ చేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. చాలామంది రీసెంట్‌గా జరిగిన 'సంధ్య థియేటర్ ఇన్సిడెంట్' అనుకున్నారు. కానీ రామ్ చరణ్ గారు రియల్‌గా అసలెందుకు చేయనంటున్నారా అని చెప్పారు. రామ్ చరణ్ గారిది, సుకుమార్ గారిది ఒక సినిమా రావాల్సింది 'పుష్ప 2' తర్వాత. ఇప్పుడు ఆ మూవీ కూడా ఉండదేమో అని చాలామంది అనుకుంటున్నారు. సుకుమార్ గారు ఇది ఇప్పటి నుంచి కాదంట, 1 ఇయర్ నుంచి నేను సినిమాలు చేయను అని చెప్తానే ఉన్నారంట. ఆ విషయం రామ్ చరణ్ గారే అక్కడ మైక్ తీసుకొని చెప్పారు. అయితే అది జరగదు, సినిమాలు అనేది చేస్తూనే ఉంటారు అని చెప్పారు. మరి ఎందుకు సంవత్సరం నుంచే చెప్తున్నారు అంటే దాని గురించి ఏమీ చెప్పలేదు. అయితే మరి 'పుష్ప 2' తర్వాత ఆ 'సంధ్య థియేటర్'లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయ్యిద్దా, మూవీస్ ఏమీ చేయకూడదు అని చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా జరుగుతూ ఉంది ఇంకా ఇష్యూ కాబట్టి. మరి సుకుమార్ గారు మూవీస్ తీస్తారా లేదంటే తీయరా? ఎందుకంటే సంవత్సరం నుంచి తీయను అని చెప్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది కాబట్టి చూడాలి, అనౌన్స్మెంట్ చేస్తారా రామ్ చరణ్ గారి మూవీ. చేయకపోతే మరి ఇంక మూవీస్ చేయనట్ట. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు సుకుమార్ గారి మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టం కూడా కామెంట్ చేయండి. నాకైతే సుకుమార్ గారి మూవీస్లో రంగస్థలం మూవీ అంటే చాలా బాగా ఇష్టం. అందులో రామ్ చరణ్ అన్న యాక్టింగ్ కూడా ఇష్టం. మీకు ఏ మూవీ ఇష్టం కామెంట్లో మెసేజ్ చేయండి.